జీడిమెట్లలో తెలంగాణ ఐఎన్టీయూసీ అధ్యక్షుడు గుంజసీను అధ్యక్షతన కోర్ కమిటీ విస్తృత సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ అధ్యక్షుడు అంబటి కృష్ణమూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేస్తూ 12 గంటల పని దినాలను అమలు చేయడం మరియు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడాన్ని తీవ్రంగా విమర్శించారు. మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాడి కార్మికుల హక్కుల సాధనకు యుద్ధం ప్రకటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సతీష్, ఐఎన్టీయూసీ కుత్బుల్లాపూర్ అధ్యక్షులు హెచ్ఎంటీ కృష్ణగౌడ్, నేషనల్ ఆర్గనైజ్ సెక్రటరీ నాగరాజు, చాంద్ పాషా, అచ్చమ్మ, జ్యోతి, ప్రసాద్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. వేదిక మీద అలంకరించిన కార్మిక నాయకులందరికీ మరి ఎందుకంటే తక్కువ టైం ఇచ్చారు కాబట్టి మన కార్మిక నాయకులందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు సురేందర్ రెడ్డి మరి మా సీనన్నకు మరి ఈ ఐఎన్టీసీలో మరి బాధ్యత ఇచ్చినందుకు మరి అంబటి రామకృష్ణ గారికి కార్మిక నాయకులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సురేందర్ రెడ్డి నా కంపెనీలో గత 5 సంవత్సరాలు ఏ కార్మికునికి కష్టం వచ్చినా ఆ కార్మికునికి కష్టాన్ని తీర్చి రాత్రి పగలనక కష్టపడ్డ వ్యక్తి మా సురేందర్ అన్న. మా సీనన్న కూడా ఏ కార్మికునికి కష్టం వచ్చి ఆయన ఆపదలో ఉంటే ఆ ఇంటికి పోయి ఆదుకొని చేసే నాయకులు. ముఖ్యంగా వీరికి పోస్ట్ చేయడం మాకు చాలా ఆనందం. ఎందుకంటే ఈ యొక్క మరి ధన్యవాదాలు తెలుపుతూ నరేందర్ కార్మికుల కష్టాలలో పాల్పంచుకుంటూ మరి సురేందర్ అన్న ఆ రోజులలో తీగల కృష్ణారెడ్డి ఉన్నప్పుడు కార్మిక నాయకునిగా ఉండి కార్మికులకు ఎంతో సేవ చేశారు. ముఖ్యంగా ఈ యొక్క ఐఎన్టీసీ 1947 మే 3న నాటిన విత్తనం. అది సర్దార్ వల్లభాయ్ పటేల్ గిరి నాటి ఈనాడు కార్మికుల యొక్క వృక్షమై ఆత్మబంధువు అయింది. ఈ యొక్క ఐఎన్టీసీకి ఒక సిస్టమ్ ఉంది. ఇలా ప్రధానంగా ఈ కార్యక్రమాలు అందరికి ఒక్క నిమిషం మాట్లాడాలి, ఎక్కువ మాట్లాడవచ్చు ఎందుకంటే వర్షం వస్తుంది. 2 విషయాలలో మనం ఈ సమావేశం జరుపుకుంటున్నాం. ఒకటి, భారతదేశంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానం అవలంబిస్తుంది. రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ సతీష్ గారు ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మిత్రులందరికీ ఆఫీస్ ఏర్పాటు చేసుకుని ఇక్కడి నుంచి మనం ముందుకెళ్లాలని చెప్పి మన లలిత గారు పునర్జీవం ఎప్పుడని ఎదురు చూసినప్పుడు నీకు నేను ఉన్నానంటుంది ఈ ఐఎన్టీసీ. చెవిటలు గారే ప్రతి రక్తం పుట్టున్న లెక్కలెక్కడన్నప్పుడు నీకు సపోర్ట్ గా ఉంటుంది ఈ ఐఎన్టీసీ. ఈ ఐఎన్టీసీలో చేరిన కొత్త సభ్యులకు మరి నేను ముఖ్యంగా తెలియజేసేది ఒకటే, ఎందుకంటే కష్టపడి కార్మికుల యొక్క శ్రేయస్సును కోరితే మనం ఈ యొక్క ఐఎన్టీసీ సంస్థ ఈనాడు జాతీయ లెవెల్లో మరి పెద్ద సంఖ్యలో సభ్యత్వం ఉన్న ట్రేడ్ యూనియన్. ఈ రాష్ట్రంలో ఐఎన్టీసీ కార్యాలయంలో జరిగిన విస్తృత కార్యకర్తల సమావేశంలో మోడీ యొక్క నల్ల చట్టాల మీద యుద్ధాన్ని ప్రకటించడం, రాబోయే దినాల్లో జంతర్ మంతర్ వేదికగా అన్ని రాష్ట్రాల నుంచి సమీకరణ చేసి ఒక గొప్ప ఉద్యమానికి శ్రీకారం చుట్టే విధంగా మేమందరం కూడా ఆలోచన చేయడం జరిగింది. దాంట్లో భాగంగా రాష్ట్రాల్లో బలోపేతం చేసే విధంగా, జాతీయ స్థాయిలో బలోపేతం చేసే విధంగా ఈరోజు కొంతమంది ముఖ్యులకు, కార్మిక శ్రేయోభిలాషులకు, కార్మిక వర్గాలకు చెందిన వారికి మేము అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా జాతీయ ఉపాధ్యక్షుడిగా పుట్ట నరేందర్ గారిని, స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా సురేందర్ గారిని, ఉద్యమం మంచి యువకుల ఉద్యమం చేసే సురేందర్ గారిని, లీగల్ అడ్వైజర్గా నరసింహారెడ్డి గారిని, అలాగే స్టేట్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్
స్టేట్ సెక్రటరీ గారి పేరు మోహన్ గారు, గడ్డం వివేక్ను రాష్ట్ర కార్యదర్శిగా ఇచ్చినాము. తొందరలో ఆయనకు ప్రమోషన్ కూడా ఇస్తాం. ముందుకు చేయని ఒకసారి మనం అసంతృప్తి ఉండొద్దు. ఏది ఇచ్చినా కూడా పని చేయడానికి సిద్ధం ఉండాలి, యుద్ధానికి సిద్ధం కావాలి. ఇది మొదలే, ఇది అంతం కాదు, ఆరంభం. కార్మిక ఉద్యమంలో గత 16 సంవత్సరాలుగా నేను నిరంతరం పనిచేస్తున్నా. 16 సంవత్సరాలుగా అన్ని రాష్ట్రాలలో, దేశంలో ఉన్న దాదాపు 17 రాష్ట్రాలలో కార్మిక శాఖలు పెట్టి కార్మిక ప్రయోజనాల కోసం కష్టపడుతున్నా. ఈరోజు ఒక మంచి దేవుడు ఒక మంచి టీంని ఇచ్చాడు. ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడిగా గుంజా శ్రీనివాస్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మా గూడ ఐలే గారు లాంటి వారి అనుభవం గల నాయకుల ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం ముందుకు పోతుంది. దాంట్లో భాగంగా ఇంకా మేము నియామకాలు చేస్తున్నాం. వచ్చే 10 రోజులకు కూడా నూతన డైరీ ఆవిష్కరణ కోసం మేము సన్నాహాలు చేస్తున్నాం. రాబోయే దినాల్లో 10,000 మందితో ఈ హైదరాబాద్ నడిబొట్టున మేము కార్మిక సదస్సును పెట్టడానికి కూడా తీర్మానించినాం. కాబట్టి మీరందరూ లీగల్ గత 15-20 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క కార్మికులకు కానీ ఎవరికైనా, ప్రతి ఒక్క సివిలియన్స్ కానీ ఎవరికైనా అందరం హెల్ప్ చేస్తున్నాను. అది లీగల్గా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అయినా, ఏ విధమైన ప్రాబ్లం వచ్చినా అని అందరికి హెల్ప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కార్మిక వర్గంలో కానీ ఏ కార్మికుడు అయినా కానీ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా అని నేనే ముందుండి అందరికీ లీగల్ కానీ ఏ విధమైన బాధలు వచ్చినా నేను వాళ్ళకి 100% అండగా ఉండి వాళ్ళకి ఎలాంటి కష్టం వచ్చినా కష్టాన్ని కడదచ్చని సిద్ధంగా ఉన్నాయని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. సెక్రటరీ గారు సురేందర్ రెడ్డి, నాకు అంబటి కృష్ణమూర్తి గారు పదవి ఇచ్చారు. ఆ పదవి నేను నిలుపుకుంటాను. అన్నకు దగ్గర నేను మంచి పదవి కార్మికులకు సేవ చేస్తాను. అన్నని ఎప్పుడు అడుగుజాడల్లో నేను నడుస్తూ ఉంటాను. దాని గురించి ఏమి అది లేదు. ఐఎన్టీసీ అంటే ఎప్పుడో 1947 30లో వచ్చింది. అప్పటి నుంచి మేము కష్టపడుతూనే ఉన్నాము. మన కాంగ్రెస్ పైన సార్ అయ్యా మన ప్రైమ్ మినిస్టర్ అయ్యే వరకు మేము పోరాడుతూనే ఉంటాము అని నేను ఉపయోగిస్తాను. అంబటి కృష్ణమూర్తి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నన్ను గౌరవించి ఇంతకుముందు జనరల్ సెక్రటరీ చేసి తర్వాత ప్రెసిడెంట్ చేసి ఈరోజు తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ ఇది చేయడం నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. కార్మికుల పట్ల వాళ్ళకున్న బాధ్యతల పట్ల నేను సంపూర్ణంగా నెరవేరుస్తాను. వాళ్ళ యొక్క అవకాశాలని కంప్లీట్గా కావాల్సిన వాళ్ళకు బెనిఫిట్ నేను పూర్తిగా నిర్వహిస్తాను. మీడియా పూర్తిగా ప్రారంభం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.